బ్యాక్ టు న్యూస్. గురు పౌర్ణమిని పురస్కరించుకొని రాష్ట్రంలో ఆలయాలు అంగరంగ వైభవంగా ముస్తాబయ్యాయి. దత్తాత్రేయ, సాయిబాబా ఆలయాలకు ఉదయం నుంచే భక్తుల తాకిడి ప్రారంభమైంది. తెల్లవారుజామున కాగడా హారతితో ప్రారంభమైన భక్తుల దర్శనాలు అర్ధరాత్రి వరకు కొనసాగనున్నాయి. విజయవాడ ముత్యాలమ్మపాడు సాయిబాబా గుడి నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్యామ్ కుమార్ అందిస్తారు. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబా అలాగే ఇతర గురు దేవాలయాన్ని కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రస్తుతం మనం విజయవాడ ముత్యాలంపాడులోని ఆంధ్ర షిరిడీగా అనేది ఇక్కడ పిలుస్తారు. ఈరోజు ఇక్కడ తెల్లవారుజాము నుంచి కూడా చాలా ప్రత్యేకమైన పూజలు, చాలా పెద్ద సంఖ్యలో కూడా భక్తులు వచ్చి బాబాను తలుచుకుంటున్నారు. ఈ సందర్భంగా ఇక్కడ ఏర్పాట్లకు సంబంధించి ఆలయ చైర్మన్ కూడా ఉన్నారు. చెప్పండి, ఈరోజు విశేషం ఏంటండి? సాయిరామ్ సాయిరామ్. పవిత్రాణం పవిత్రం యో మంగళానాంచ పవిత్రం. ఈరోజు గురు పూర్ణిమ, దీన్ని వ్యాస పూర్ణిమ అని కూడా మనం వ్యవహారంలో ఉండిపోయింది. వ్యాసం వశిష్ఠారం శక్తి పౌత్ర మగల్మషం పరాశరాత్మయో వంది సుఖతాతంత పౌర్ణి. వ్యాస భగవానుడు మనందరికీ అందించినటువంటి వేద సంస్కృతి అందరూ కూడా వెలుగులోనికి వచ్చినటువంటి మహాపర్వదినం. గురు బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ. అటువంటి సాయినాథుడు మనందరికీ కూడా ఈ పరంపరలో ఆదిశంకర్ల వారు, దక్షిణామూర్తి గారు, సాయిబాబా గారు వీళ్ళందరూ కూడా గురు పరంపరలో మనకు ఆవిర్భవించినటువంటి మహా ఉత్తమోత్తములైనటువంటి వ్యక్తులు. ఈ రోజున మా మందిరంలో గత 38 సంవత్సరాలుగా ఈ గురు పూర్ణిమన విశిష్టమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఉదయం పూట నుంచే అభిషేకము, పాలాభిషేకము, తేనాభిషేకము, చందనాభిషేకము, ఇలా అష్టద్రవ్యాలతో కూడా బాబావారికి ఈ కార్యక్రమం నిర్వహించాం. తదనంతరం విష్ణు సహస్రనామ పారాయణ, తదనంతరం వేద ఘోష కూడా దొరుకుతుంది. సాయంత్రం శ్రీ ధనమిత్రుల శర్మ గారిని, ఆయన ఎంఏ సాంస్క్రిట్, ఎంఏ తెలుగు, విద్వన్మణి, ఆయనకు గురు సందర్భంగా ఆయనకు సన్మానం చేస్తున్నాము. ఈ 38 సంవత్సరాల్లో నిరాటంకంగా ఇది దినదినాభివృద్ధి చెందుతూ ఆంధ్ర షిరిడీగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది. ఈ కార్యక్రమానికి భక్తులందరూ కూడా అధికంగా విచ్చేసి దర్శనం చేసుకుంటున్నారు. మొట్టమొదట్లో ఒక స్టెల్లా కాలేజీ దగ్గరనే సాయిబాబా మందిరం ఏర్పాటుపడింది. తదనంతరం మేమందరం కూడా 1988లో మేము కమిటీ మెంబర్లు అందరం ఈ విగ్రహాలను తీసుకొచ్చి ప్రతిష్ట చేయడం జరిగింది. ఆ ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొనే అదృష్టం నాకు కూడా కలిగింది. అప్పుడు నేను సహాయ కార్యదర్శిగా ఉన్నాను. తదనంతరం మేము ఇక్కడ కోటి రుద్రాక్షమాలం, సహస్ర కిలోల బియ్యంతో అభిషేకం చేయటం, ఇలా చాలా విశేషమైన కార్యక్రమాలు ఈ మందిరం నిర్వహిస్తున్నది. ఈ రోజున ఈ భక్తులు ఇంత విశేషంగా రావడానికి కారణం ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజల యొక్క, భక్తుల యొక్క మనోభిష్టాలు, అభివృద్ధాలు బాబా వారు నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉంటారు. అదేవిధంగా ఒక విధమైన ప్రజలలో భక్తుల్లో నమ్మకం ఏంటంటే, అమెరికా వెళ్ళేవాళ్ళైనా, న్యూజిలాండ్ వెళ్ళేవాళ్ళైనా సరే, ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి మొక్కుకొని పెడితే వాళ్ళకి అక్కడ జాబ్ రావటం, అలాంటివన్నీ జరుగుతున్నాయి. ఇది విశేషమైనది. ఒక భక్తుడు అతనికి కాలు తీసేయవలసిన పరిస్థితిలో వస్తే ఈ బాబా వారి దగ్గరికి వచ్చి, చిన్న బాబా వారు ఉండేవాళ్ళు, ఆయన దగ్గరికి వచ్చి మొక్కుకుంటే ఆయన చెప్పాడు, నా కాలు తీసేయకుండా ఉన్నట్లయితే నేను నీ విగ్రహం చేయిస్తాను అని పేర్కోవడం జరిగింది. జస్లోక్ ఆసుపత్రి బాంబేలో వెళ్ళారు. ఆయన అదృష్టము మరి మనసు రోజు నుంచి క్రమంగా తగ్గిపోవడం అయ్యి ఆయన సామాన్యంగా మామూలుగా అందరిలాగా ఈరోజు తిరగలుగుతూ ఉన్నాడు. యాంటైట్ చేయవలసిన అవసరం రాలేదు ఆయనకు. ఆయన వెనక ఉన్నటువంటి పెద్ద విగ్రహానికి ఆయనే భూరి విరాళాలు ఇచ్చి తెప్పించడం జరిగింది. దాన్ని కూడా ఇక్కడనే మేము మందిరంలో ప్రతిష్ఠ చేయబడింది. ఆంధ్రదేశంలో ఎక్కడా కూడా ఒకే మందిరంలో 2 విగ్రహాలు ఉండవు. మొదటిసారిగా మా ఈ ఆలయంలో బాబా, చిన్న బాబా, పెద్ద బాబా. దీనికి మాకు పురాణం పుణ్యం స్వామివారు ఆయన అనుగ్రహంతో మాకు జరిగింది. ఆ స్వామివారి అనుగ్రహం. చెప్పండి, ఈరోజు కార్యక్రమాలు చూసుకున్నట్లయితే అనేక కార్యక్రమాలు చేసి కోటి రుద్రాక్షలు కానీ ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం? రాఘవనారాయణ
ఈరోజు చాలా బాగా జరుగుతున్నాయండి. అయితే ముందుగా ఏంటంటే ఈ మందిరానికి ఆంధ్రశ్రీ పేరు ఎందుకు వచ్చిందంటే షీలో ఏ శ్రీ భావిక చేస్తుంటారు. ఉదయం కాకడార్తి, విష్ణు పారాయణం, మధ్యాహ్నం ఆరతి, సాయి సంధ్యారతి, స్టేజ్ ఆరతి, షీలో ప్రతి కార్యం ఆ విధంగా చేస్తూ ఉంటాము. అలా వాళ్ళు గురి పౌర్ణమి కాబట్టి కార్యక్రమాలు చాలా బాగుతున్నాయి. ఇప్పుడు అభిషేకాలు, ఇప్పుడు అన్నదాన కార్యక్రమం ఇవన్నీ బాగా జరుగుతున్నాయి. అట్లాగే ఉత్సభక్తులు గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ విధంగా చూసుకున్నట్టయితే ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు కూడా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే వచ్చిన ప్రతి భక్తుడికి కూడా ఇక్కడ అన్న సంతర్పణ కూడా చేస్తున్నారు. కెమెరా పర్సన్ తేజ టు శ్యామ్, HM TV.